చూస్తారా అదేవిధంగా పటాయి అండి. ఈరోజు మన టూర్ అయితే కోరల్ ఐస్లాండ్ అయితే నేను పెర్రీ ప్యాంట్ చూద్దాం. మనకు వచ్చే గవర్నమెంట్ పెర్రీ అంటే మనకి 30 బాత్ వెళ్ళచ్చు, లేదంటే 150 బాత్ అయితే పే చేయాలి. ఇక్కడ వస్తే స్పీడ్ బోట్ ఉందండి, స్పీడ్ బోట్ నెంబర్ 1. మనం అయితే పెర్రీలో వెళ్తాం, 40 మినిట్స్ తీసుకుంటుంది. స్పీడ్ బోట్ అయితే 15 మినిట్స్ టు 20 మినిట్స్లో వెళ్ళిపోతారు. మనం అయితే పెర్రీ తీసుకుంటే 40 మినిట్స్ పడుతుంది, కానీ అందరితో కలిసి వెళ్ళచ్చు. ఒక్కడే ఉన్నాను కదా, సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను. స్పీడ్ బోట్ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయండి, కానీ మనకి ఫెర్రీ అయితే 1 అవర్కి ఒకటే ఉంటుంది. అదైతే మనకి ఏ టైమింగ్ ఉందో కరెక్ట్గా ఆ టైంకి వస్తేనే ఉంటుంది. స్పీడ్ బోట్ అయితే అలా కాదు, మనం ఇక్కడ వాళ్ళకి టికెట్స్ తీసుకున్నాం అంటే వాళ్ళు అయితే తీసుకెళ్ళేసి వదిలేస్తారు. మనకి ఫ్రీక్వెంట్గా ఎవరు 10 మినిట్స్ 5 మినిట్స్ కాడ స్పీడ్ బోట్ అనేది అయితే దొరుకుతుందండి. ఒక 4-5 మంది వచ్చారంటే ఈజీగా మనం అయితే వెళ్ళిపోవచ్చు. స్పీడ్ బోట్ పాయింట్స్ అయితే ఒక 7-8 వరకు అయితే ఉన్నాయి. మనకు గవర్నమెంట్ ఫెరీ అయితే లాస్ట్లో ఉంటాయండి ఫెరీస్. మనకైతే 10కి ఉందండి, ఇప్పుడైతే ఒక 10 మినిట్సే ఉంది. వెళ్ళి ఎక్కేద్దాం. ఇదే ఫెరీ, ఇది వెళ్ళిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ మనకి ఫెరీస్ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫెరీ పాయింట్లోకి అయితే వచ్చేస్తామండి. పైన అయితే ఎండగా ఉంది, మన అయితే కిందనే ఉంది. ఇప్పుడు మన ఫెర్రీ అయితే బయలుదేరిందండి. ఇప్పుడైతే మనం కోరల్ ఐస్లాండ్కి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ మనకైతే 2 బీచ్లకు అయితే ఇక్కడ బోట్స్ అయితే వెళ్తాయి. మనకు పటాయ ఫెర్రీ నుంచి 2 ఏరియాస్కి అయితే మనం వెళ్ళొచ్చు కదా. అందులో ఒకటి వచ్చేసి తవాన్ బీచ్, ఇంకోటి వచ్చి నవానా పేర అనేసి 2 ఏరియాలకు వస్తే మనకి ఇక్కడ ఉంటాయి. మనం అది దాంట్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మనం ఏ బీచ్కి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వస్తే అక్కడ బాత్ బస్సెస్ అయితే ఉంటాయి, అవి తీసుకొని అయితే మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నారు కదా ఒక పెద్ద కప్పులు ఒకటి, అదేమంటే మనకి నైట్ టైంలో లైట్స్ అన్నీ వేస్తున్నారు. నేను అనుకోవడం ఏమంటే అక్కడ ఏమంటే నైట్ టైంలో డిన్నర్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏమంటే చిన్న పాపను కూడా తీసుకొని వస్తున్నారు ట్రావెలింగ్లో. మనం వీళ్ళ దగ్గర ఒకటి నేర్చుకోవచ్చు అండి, బ్యాక్ ప్యాకింగ్. వాళ్ళు ఒక 3-4 డ్రెస్సులు బట్టలు పెట్టుకొని ఒక స్మాల్ బ్యాగ్ తీసుకొని వాళ్ళు అయితే ట్రావెలింగ్కి అయితే వచ్చేయడం అయితే చూస్తున్నాం మనం. అక్కడ చూడండి అందరూ బ్యాక్ ప్యాకింగే ఉంటారు వాళ్ళు అయితే. మన ఫెరీ అయితే ఇప్పుడు ఫెరీ దగ్గరికి రీచ్ అవ్వండి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా అక్కడ అందరూ దిగుతున్నారు. అటుపక్క చూడండి చాలామంది చేపలు అయితే పడుతున్నారు ఇక్కడ, మీరు అయితే అది గమనించవచ్చు. అటుపక్క స్పీడ్ బోట్లు అయితే ఉన్నాయి చూడండి చాలా వరకు. స్పీడ్ బోట్లలో అయితే 150 బాత్ అండి. మనకి ఈ ఫెరీ అయితే పెద్ద ఫెరీలో అయితే మనకి 30 బాత్లోనే మనం అయితే వచ్చేయచ్చు. కాకపోతే ఇదైతే మనకి 45 మినిట్స్ వరకు తీసుకుంటుంది పెద్ద దాంట్లో అయితే. అదైతే ఒక హాఫ్ అన్ అవర్లోనే వచ్చేస్తుంది అండి, ఫాస్ట్గా వస్తుంది స్మాల్ స్పీడ్ బోట్లో అయితే. ఇక్కడైతే మనకు చూసారు కదా యాంకర్ అయితే వేసారు. ఇప్పుడైతే మనకైతే బోట్ అయితే నిలుస్తుంది. మనం అయితే ఈ బోట్లో నుంచి దిగేసి ఆ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్దాము. అక్కడ చేపలు పడుతున్నారు కదా, అది కూడా చూద్దాం ఒకసారి ఎలా పడతారు ఏమనేది. మనమైతే ఇప్పుడు ఇక్కడ నేను ఫెరీ ఎక్కింది 10 o'clock కదండి, కరెక్ట్గా 10:50 కల్లా వచ్చేసాను నేను ఇక్కడికి. అంతే మనకి ఒక 45 మినిట్స్ టు 50 మినిట్స్ అయితే పడుతుంది మనకి రావడానికి. నేను వచ్చిన ఫెరీ అయితే ఇదే, మీరు అయితే చూడొచ్చు. ఇప్పుడు నా సైడ్ కనిపిస్తుంది కదా ఆ ఫెరీలో ఇక్కడ దీంట్లో అయితే మనకి 30 బాత్ అయితే తీసుకుంటున్నాం. అక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్పీడ్ బోట్, అదైతే మనకైతే 150 బాత్ అయితే తీసుకుంటారు. కాకపోతే అదైతే కొద్దిగా తొందరగా వస్తుంది, ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అయితే మీరు స్పీడ్ బోట్లో అయితే ఎక్కిస్తున్నారు. అది వచ్చి స్పీడ్ బోట్కి ఉండేటువంటి ఇదండి. అక్కడి నుంచి అయితే స్పీడ్ బోట్లు అయితే వెళ్తాయి, ఇటు పక్క నుంచి అయితే ఫెరీస్ వెళ్తాయి. ఇంకొక ఫెరీ వస్తుంది అక్కడ కనబడుతుందా, ఇప్పుడైతే ఇంకొక ఫెరీ వస్తుంది. మనం వచ్చిన లాంటి ఫెరీ అండి అది. అదేవిధంగా ఇటు పక్క చేపలు అయితే పడుతున్నారు. చూడండి అక్కడైతే లాక్ లాంటిది వేశారు. ఇప్పుడైతే ఫెర్రీ అయితే ముందరికి వెళ్ళక అక్కడికి వెళ్ళి కరెక్ట్గా ఇది స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అతన్ని అక్కడైతే దింపేస్తున్నారు. ఇదే అండి ఫెర్రీ నేను వచ్చింది. కింద 2 ఫ్లోర్లలో కూర్చోవచ్చు. మీరు అయితే చూడొచ్చు ఇప్పుడు ఫిషింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు.
జెట్ స్కీ యమహా వల్ల జెట్ స్కీ. అయితే పటాకి వెళ్ళడానికి 150 బాత్ అయింది. ఇక్కడ మోటార్ బైక్స్ అవతే రెంట్కి ఉన్నాయండి. ఇక్కడైతే మనకి బాత్ బస్సులు ఉంటాయండి. ఇక్కడ ఈ బాత్ బస్సుల నుంచి మనం ఆ బాత్ బస్ తీసుకొని బీచెస్కి అయితే మనం వెళ్ళచ్చు. ఇంకా చూడొచ్చు మీరైతే ఇదే అండి బాత్ బస్సు. 20 బాత్. ఇక్కడ నుంచి వేరే సట్కి 20 బాత్. ఇప్పుడైతే మనం అయితే సమయ బీచ్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ చూడండి చాలామంది అయితే ఇక్కడ స్విమ్మింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి వచ్చేసి కోరల్ ఐస్లాండ్లో ఒక 9 బీచ్లు దాకా ఉన్నాయండి. దాంట్లో ఈ సమయ బీచ్ అనేది కూడా ఒక ఫేమస్ ఏరియా. ఇక్కడైతే చాలామంది స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. స్విమ్ చేసిన తర్వాత మనకైతే అక్కడ ఉంటాయండి. అక్కడైతే మనం ఇదైతే రెస్ట్ అయితే తీసుకోవచ్చు. అయితే పర్ అవర్కి 40, 50 లేదా 100 బాట్స్ వరకు ఛార్జ్ చేస్తారు. How much? 70 baht. Saan? Apa? Di saan mà tháo luôn. ఇక్కడ చూడండి అందరూ మునుగుతున్నారా? అందరూ మునుగుతున్నారు కదా. అక్కడ మునిగేసి తర్వాత ఏం చేస్తారో చూస్తారు ఇప్పుడు మీరు. ఈ విధంగా వచ్చి ఎండలో పడుకుంటున్నాం. లైఫ్ అంటే వీళ్ళు ఇలా ఉండాలి. ఎంజాయ్మెంట్. కొందరం అంటే బిర్లు దాక్కుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొందరు చూడండి మనలాగా వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడైతే నేను సమయ బీచ్ నుంచి ఈ బీచ్కి వస్తే జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చానండి. ఒక 1/2 కిలోమీటరు. ఇక్కడైతే సమయ బీచ్ కంటే ఎక్కువ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మీరు అయితే చూడొచ్చు జెట్ స్కీ, అదేవిధంగా పారాస్లైడింగు, బనానా రైడు అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ బీచ్ అయితే మీరు చూడండి. మీరు చూడొచ్చు ఇక్కడైతే యాక్టివిటీస్ జెట్ స్కీ. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా అదే అండి బనానా రైడ్. దాంట్లో ఏమంటే బనానా షేప్లో మనకు ఉంది కదా, దానిపైన వచ్చి ఒక 5-6 మంది కూర్చోవచ్చు. ముందర అయితే ఒక చిన్న బోట్ కట్టి లాక్కొని అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకి ఎల్లో కలర్లో వేస్తున్నారు కదా, వాటి లోపలే మనం అయితే స్విమ్ చేయాలండి. వాటికి ఎలుకలో అయితే స్విమ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ లోపుగా ఉంటారు కదా, మనకు తెలియదు కదా. మనం ముందుగానే వేరే దేశాల నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకు అక్కడ ఎలాంటి ఉంటాయనేది మనకు తెలియదు కాబట్టి అక్కడ వాళ్ళు అయితే పెట్టున్నారు. అక్కడ వెళ్ళి అయితే స్విమ్ చేయొచ్చు. అది వచ్చి బనానా రైడ్. ఇట్లాంటి నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను. నేనైతే ఇక్కడ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. బనానా రైడ్, జెట్ స్కీ, తర్వాత వచ్చేసి పారాస్లైడింగ్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కటి వచ్చేసి వాళ్ళు 1000 బాట్, 800 బాట్, 2000 బాట్ అయితే చెప్తున్నారు. చూస్తాను, నాకు ఏదైనా యాక్టివిటీ చేయాలనిపిస్తే నేను చేస్తాను. ఇప్పుడైతే నేనైతే బీచ్లో మనమైతే ఇప్పుడు మునడానికి వెళ్తున్నాను. చూద్దాం. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. నేనైతే మీకు ఇది వచ్చేసి చూపిస్తాను. అండర్ ద వాటర్లో కూడా మీకు వచ్చి నేను ముంచి చూపిస్తాను ఎలా ఎంత క్లియర్గా ఉన్నాయో వాటర్ అనేది మీకు. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి బార్బిక్యూ చికెన్ అండి. అక్కడ వచ్చేసి 200 బాత్, 300 బాత్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కొద్దిగా కాస్ట్ ఎక్కువనే చెప్పొచ్చు. మనకి బీచెస్ ఏరియాలో వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తారు. అదేవిధంగా మనకి బీచెస్ ఏరియాలో కూడా మసాజ్ అనేది చేస్తారండి. మనకు పటాయిలో అయితే 200 బాత్ పర్ అవర్ ఉంటే ఇక్కడ బీచెస్ దగ్గర అయితే మీకు 300 బాత్ అయితే ఛార్జ్ చేస్తారండి. కాబట్టి చూడండి, మీరు మసాజ్ అనేది ఎక్కడ చేసుకోలేదు అక్కడ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.
ఇప్పుడైతే మనం కోరల్ ఐస్లాండ్ ఇదైతే ట్రిప్ అయితే మనం కంప్లీట్ చేసుకొని వచ్చామండి. ఇదైతే నేను ఎలాంటి టూరిస్ట్ కంపెనీస్ ద్వారా వెళ్ళలేదు, నా ఓన్గా నేనే వెళ్ళాను. పోవడానికి 30 బాత్, రావడానికి 30 బాత్. అక్కడ బస్కి వచ్చి 20 బాత్ అండి. టోటల్గా నాకు అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు వచ్చేసి 60, 40, 100 బాత్ అయితే అయ్యింది. మీరు కూడా ఓన్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. టూరిజం ట్రావెల్స్ పైన ఏమో ఆధారపడాల్సిన అవసరం అవుతుంది.